కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారని గద్దెకెక్కి ఆచరణకు సాధ్యం కానీ రాజ్యాంగబద్ధంగా 9 ప్రకారం అమలు కాని హామీలు ఇచ్చి ఈరోజు బీసీలకు అన్యాయం చేయడం జరిగింది. అంతేకాకుండా బీసీల్లో 10% మైనార్టీలను కలిపి బీసీలకు గొంతు కోసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇలాంటి చేతకాని హామీలు ఇచ్చి బీసీలను గొంతు కోసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ యొక్క ఏదైతే 42% రిజర్వేషన్ అమలు చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో తన చిన్న చూసి చాటుకుంటూ అదేవిధంగా సకాలంలో 42% రిజర్వేషన్ని కల్పించి బీసీలకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. జనతా పార్టీ తుర్కపల్లి మండల శాఖ పక్షాన ఈరోజు మండల కేంద్రంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ 42% రిజర్వేషన్ సంబంధించి బంద్ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు పూర్తి మద్దతు ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో 42% బీసీలకు ఇస్తామని చెప్పి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ప్రకటించింది. ఇలా మోసం చేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా 42% రిజర్వేషన్ల కోసం మరి కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ ఇవాళ రాష్ట్రంలో మరి అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ పక్షాన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పూర్తి మద్దతు ప్రకటించారు. మీరు కోర్టు ద్వారా చేస్తారా లేకపోతే గవర్నర్ ద్వారా సంబంధించి మీరు ముందుకెళ్తారా, ఏ విధంగా ముందుకెళ్తారో రాష్ట్ర ప్రభుత్వం దీని నిర్ణయం పూర్తి ఆధారపడి ఉంటుంది. అది చేయలేక గుమ్మడికాయలు దంగాలంటే భుజాలు దడుపుకున్నట్టు ఇలా కేంద్ర ప్రభుత్వం మీద బదనాం చేసే పరిస్థితి